రోమేలుకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి 25 వచనాల వరకు తెలుసుకోబడినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము రోమేలుకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఇదే నా పాఠ్యాంశం వచ్చి బలమైన విశ్వాసం అనేటువంటి అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ బలమైనటువంటి విశ్వాసము అని అంటే మనందరికీ తెలుసు. విశ్వాసం అనగానే చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నప్పటికీ ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. అబ్రహాము, ఇంకా అబ్రహాము కంటే కూడా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి యోబు. ఇంకా గతించినటువంటి కొన్ని దినాల క్రితం నేను తెలియజేశాను. ఎంత అబ్రహాము కంటే కూడా అమితమైనటువంటి విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని చూపించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. పర్లేదు చెప్పండి, మాకు ఏం లక్ష్యం? ఏలియా, మోషే, ఇంకా దానియేలు. సరే, ఒక మాట మిమ్మల్ని అడుగుతాం. ఈ తరమంతటిలో అంటే 100 సంవత్సరాలు వాడకట్టడం అంటే సాధారణమైన విషయము. అబ్రహాముకి దేవుడు ఎన్ని సంవత్సరాల వయసులో పిలుచుకున్నాడు? 73 సంవత్సరాల వయసులో పిలుచుకున్నాడు. బిడ్డలు తెలిసింది అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్లో? 20. ఆ 27 సంవత్సరాలు కూడా అబ్రహాములో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని చూసి, అంటే అవిశ్వాసం అంటే కొద్దిపాటి తొలికిసలాట అంటాం కదా, ఆ కొద్దిపాటి బలహీనతలను చూసి దేవుడు అబ్రహామునికి కొంచెం లేట్ చేశాడు. కానీ మరి 23 సంవత్సరాలు విశ్వాసంలో ఉన్న వ్యక్తి గొప్పవాడ? 100 సంవత్సరాలు ఎవరు గొప్పవాడు? ఇప్పుడు నోవాహు 100 సంవత్సరాలు వాడకట్టడం అంటే అంత తేలికైన విషయం కాదు. దేవుని సన్నిధిలో చాలా ప్రయాసపడ్డాడు. ఇంకా నేను అనుకుంటాను అబ్రహాం ప్రయాణము కొద్దిగా సున్నితంగా సాగిందేమో కానీ నోవాహు జీవితం అంత సున్నితంగా సాగలేదు. తన చుట్టూ కుటుంబం ఉంది, తన చుట్టూ బిడ్డలు ఉన్నారు, ఆ తర్వాత సమాజం ఉంది. చూసారు అందరి దృష్టిలో కూడా నోవాహు గురించి ఆలోచన చేస్తే అందరూ వచ్చి నవ్వుతూ ఉన్నారు. అసలు అప్పుడు వర్షం అంటే ఏంటో కూడా తెలియదు. దేవుడు వచ్చి ప్రతిసారి అబ్రహాంతో మాట్లాడారు. ఇద్దరికి భక్తికి కంపేర్ చేసుకుంటే దేవుడు వచ్చి ఎస్కరేలు చూపించి ఇలా బయటికి రా, ఒకసారి చూడు, ఎస్కరేలు చూడు, అంత సంతానాన్ని నీకు ఇస్తాను, ఒకసారి బయటికి రా, ఇది ఆకాశ నక్షత్రం చూడు అంటే దేవుడు అబ్రహాముతో అనుదినము మాట్లాడడం లేదా ప్రతి క్షణము తనకి డౌట్ వచ్చినప్పుడల్లా ధైర్యపరుస్తూ వెనుకట్టి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నోవాహుకి అలాంటి పరిస్థితి అయితే ఏమీ లేదు. స్టార్టింగ్లో కనపడడం మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత నోవాహే దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా వాడు సిద్ధపరిచాను అని చెబితే, అవునా సరే ఇప్పుడు జతలు అన్నింటినీ కూడా వాళ్ళలోకి మరి ఎవరు విశ్వాసం గొప్పది? ఇద్దరికి కంపేర్ చేసుకుంటే నోవాహు విశ్వాసమే గొప్పది. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే బలమైనటువంటి విశ్వాసము ఎవరిది అని మనము దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేసే కంటే బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక సందర్భాన్ని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగము 21వ వచనంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. 21వ వచనం, ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అంటే దేని ద్వారా ఈయన బలపరచబడ్డాడంటే కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే. అందుకనే దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు ఆయన ఎలాంటి వాడట? సమర్థుడు. మన దేవుడు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. మనుషులు కొన్నిసార్లు మాటిస్తారు కానీ ఆ మాట మీద ఆయన మర్చిపోయింది లేదండి ఉదయాన్నే ఒకరికి ఇస్తానండి అంటారు. కానీ దేవుడు మాట ఇస్తే ఎన్ని సంవత్సరాలైనా ఖచ్చితంగా నెరవేర్చగలిగినటువంటి దేవుడు. ఇక్కడ కొన్ని లేఖన భాగాలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో దేవుని గురించి మనకు తెలిసింది ఎంత? దేవుని గురించి
మనకు తెలిసిందంత, మన గురించి దేవునికి తెలిసింది ఎంత అని ఆలోచన చేస్తే ఇర్మియా ప్రవక్త ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనములో ఇలా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనములో అధిక బలము చేత చాచిన బాహువు చేతను ఎవరు సూచించారట? ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు అని మనం ఎలా తెలుసుకోగలమనంటే, ఆయన భూమి మీద ఉన్న సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు. ఎలా కలుగు చేస్తాడు? ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఈరోజు చరిత్ర ఎలుగెత్తి చాటు చెబుతూ ఉంది. తత్వవేత్తలు కానీ లేదా బిబ్లికల్గా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచంలో 199% మనం చూసేది, మనం వినేది ప్రతిదీ కూడా బైబిల్ నుంచి చదివిన తర్వాత, బైబిల్ లేఖనాలు చదివిన తర్వాత వాటి ద్వారా మరి చాలామంది ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటారు అంటారు. 27వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటారంటే, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయం అని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఎవరికిచ్చుట న్యాయం అని నాకు తోచునో వారికే ఇస్తున్నాను. అంటే మన విశ్వాసము, మన భక్తి జీవితము దేని మీద ఆధారపడాలంటే బలము మీద. ఎలాంటి బలం కావాలంటే, ఒక విధంగా చెప్పాలంటే శరీరానికి శక్తులు ఎంత అవసరమో ప్రార్థనా జీవితానికి విశ్వాస బలం అనేది కూడా అంతే అవసరం. అందుకు పౌలు గారు అంటారు, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడిగా ఉండలేము. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడిగా ఉండలేము. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు, దేవుడికి ఇష్టడిగా ఉండాలంటే మన జీవితంలో ఏముండాలి? బలమైనటువంటి విశ్వాసము కావాలని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అదే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనములు చదివితే ఇలా రాయబడి ఉంది. 32వ అధ్యాయం 27వ వచనంలో ఇలా ఉంది, చదవడము. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇద్దరు భక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహుకి దేవుని గురించినటువంటి ఆ ప్రభావం గురించి అంతగా తెలిసి ఉండదు. అప్పటికి పెద్దగా దేవుని గురించి పరిచయం కూడా నోవాహుకి లేదు. మరి అబ్రహాం గారికి ఉందంటే ఆయన కూడా అంతగా పరిచయం. మరి ఇద్దరికి దేవునితో అంత సంబంధం లేనటువంటి కాలంలో ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బలమైన విశ్వాసం అని అంటే గుడ్డిగా మరి అందుకని పౌలు గారు ఫిబ్రవరికి రాసిన పత్రికలు అంటారు 11-12 అధ్యాయాలు మనం చదివితే, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును లేనిది ఉంది అని గుడ్డిగా నమ్మాలి. లేనిది ఉందని ఎలా నమ్మాలి? ఎలా నమ్మగలం? లేదు మన దగ్గర. ఇప్పుడు బిడ్డలు చదువుతూ ఉన్నారు, మరి ఏమంటారంటే ఫస్ట్ ర్యాంక్ సంపాదిస్తాను అన్నాడు అనుకోండి, మనం ఏం చేయాలా? నమ్మాలంటే. అంటే ఎలా సాధించగలము అని అంటే, అది తర్వాత అతని కష్టార్జితం మీద లేదా తను చేసినటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు, తను చదివినటువంటి విధానం అవన్నీ మనకు అర్థమవుతుంది. అయితే ఎలా ఇక్కడ మన పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. ఎక్కడ ఒక పరలోక రాజ్యం ఎవరైనా చూసామంటే ఎవరికి తెలియదు. కేవలం విశ్వాసం. అది కూడా ఎలాంటి విశ్వాసం? బలమైనటువంటి విశ్వాసం. మరి బలమైన విశ్వాసం ద్వారా కార్యాలు జరిగాయా లేవా అంటే, బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు బలమైన విశ్వాసం ద్వారా కార్యాలు జరిగాయి. పాత నిబంధన కాలంలో కావచ్చు, లేదా కొత్త నిబంధన కాలంలో కావచ్చు, ఇక్కడ దేవుడు బలహీనలుగా ఉన్నారు. వారి జీవితాల్లో వారి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా మేము నమ్ముతూ ఉన్నాం, మీ యందు మేము విశ్వసిస్తూ ఉన్నాం, గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మీరు కదా అని ఎప్పుడైతే వారి దేవుని దగ్గరికి వచ్చారో వెంటనే వారి జీవితాల్లో కార్యాలు జరిగినట్టుగా చూడగలుగుతున్నారు. బలమైన విశ్వాసం అంటే బైబిల్ గ్రంథంలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? బలమైన విశ్వాసానికి ఆధారాలు అంటే మనందరికీ సుపరిచితమైన సన్నివేశం. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, అయ్యా నా కుమార్తె సావు సిద్ధమైంది. ఆయనకి యేసు ప్రభు అంటే పెద్దగా పరిచయం లేదు, జస్ట్ విన్నాడు అంటే యేసు ప్రభు వారి గురించి విన్నాడు. వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ప్రసంగం చేస్తూ ఉన్నారు. వచ్చి, అయ్యా మరి చనిపోయిన వారు లేవనెత్తాడు కదా, అనారోగ్యంతో ఉన్నవారికి మన స్వస్థతలు ఇస్తాడు కదా, కనుక మీరు మా అమ్మాయిని బాగు చేస్తారని నమ్మకంతో వచ్చారు, సావు సిద్ధమై ఉంది అని యేసుప్రభు వారి దగ్గరికి రాగానే యేసుప్రభు వారు అన్నారు, సరే వస్తానులే అన్నారు. సరే యేసుప్రభు వారితో ఆ యొక్క యాయిర్ అనే వ్యక్తితో యేసుప్రభు వారు కలిసి ఎత్తున్న సమయంలో అట్టించి ప్రభుత్వం వచ్చింది. ఏమని వచ్చిందంటే, అయ్యా కుమార్తె ఎందుకంటే ఆ యజమానుడికి విశ్వాసం ఎలాంటిదని అంటే బలమైనటువంటి విశ్వాసము. యేసుప్రభు వారి గురించి వినడం గొప్పతనం కాదు, కానీ విశ్వాసం అనేది సడల కోపం.
ఉండాలి. యేసుప్రభు చాలా సందర్భాల్లో శిష్యులు ఎలా గ్రహించారండి, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా నేను ఎంతకాలం మీతో, అంటే విశ్వాసం లేకుండా ఆయన ఇష్టలుగా ఉండలేము అనేది వాస్తవము. ఇప్పుడు యాయిరు వచ్చి యేసుప్రభు వారిని, సరే ప్రభా మీకు ఎందుకు శ్రమ వండుకోండి అనే మాట తన నోటంట రాలేదు. యేసుప్రభు వారితో కలిసి యేసుప్రభు వారు నువ్వు నమ్ముతున్నావు కదా అంటే నేను నమ్ముతున్నాను ప్రభా. ఇంటి వాకిడి దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలామంది అన్నారు, ఈ వాయిద్యములు వాయించేవారు అందరూ కూడా అనుకున్నారు, అందరూ చూసి గేలు చేస్తూ ఉన్నారు. చనిపోయిన తర్వాత వచ్చి ఈయన ఏం చేస్తాడు, అందరికీ చనిపోయింది అనేటువంటి విషయం తెలుసు తప్ప ఈయన గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడని వారికి కుమార్తెకి తండ్రి విశ్వసించాడు. అది కూడా ఎలాంటి విశ్వాసము, బలమైనటువంటి విశ్వాసం. యేసు ప్రభువు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి కుమార్తెని చేయి పట్టుకొని తల్లిదండ్రులు లేము నా కుమార్తె లే అని చెప్పగానే కుమార్తె వెంటనే దగ్గర లేచింది, చక్కగా బయట తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తారు. అంటే ఈరోజు మన జీవితంలో మనకు కావాల్సింది ఎలాంటి విశ్వాసం అని అంటే, విశ్వాసం ఉండాలి కానీ దానికి తోడు అది బలమైనదిగా ఉండాలి. ఎందుకు బలమైనది అని యాడ్ చేస్తూ ఉన్నానంటే, విశ్వాసము ఉంటుంది చాలామందికి. ఒకవేళ మధ్యలో ఏదైనా చిన్నది ఎవరైనా ఒక చిన్న డౌట్ పెట్టారనుకోండి, వెంటనే ఆ విశ్వాసం కాస్త అవిశ్వాసంగా మారిపోతూ ఉంది. బలమైన విశ్వాసంలో ఉండకుండా వెంటనే పడిపోయినటువంటి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 20 గ్రంథము 32 అంటారు, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి అసాధ్యమైన కార్యం. ఇదే మాట అబ్రహాంతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 18వ అధ్యాయం ఆదికాండము 14వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అబ్రహాముతో. 18వ అధ్యాయము 14వ వచనంలో అబ్రహాముతో మాట్లాడుతూ, అమ్మా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా నీకు ఎందుకు డౌట్, ఎందుకు అనుమానం, ఎందుకు సందేహిస్తూ ఉన్నావు అని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నట్లుగా చూడగలుగుతున్నాం. అంటే అబ్రహాములో ఎక్కడో కొద్దిగా డౌట్ వచ్చింది అని మనకు అర్థమవుతుంది. కానీ నోవాహు దగ్గరికి వెళ్ళే మధ్యలో ఈ 100 సంవత్సరాల మధ్యలో ఎక్కడ కూడా దేవుడు వెళ్ళి నోవాహుతో మాట్లాడలేదు. నోవాహు అందరూ అలా అంటారు కానీ పెద్దగా పట్టించుకోకు, అవిశ్వాసానికి నీ దగ్గర చోటు ఇవ్వకు అని ఎక్కడ దేవుడు నోవాహుతో మాట్లాడారు. అంటే విశ్వాసానికి బలమైన విశ్వాసానికి తేడా ఉంది. విశ్వాసం వేరు, బలమైనటువంటి విశ్వాసం వేరు. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము జీవితంలోకి వచ్చినటువంటి ఆ అనుమానము లేదా అపోహ, అల్ప విశ్వాసములు దేవుడు గమనించి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అబ్రహాము దేవుడు మాట్లాడుతున్నట్టుగా చూడగలుగుతున్నాం. చూడండి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనములో ఇలా రాయబడింది, యెహోవా సన్నిధిని ఇట్లా నీ ప్రార్థన చేశాను, యెహోవా భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములను ఏమైంది అంటే ఇక్కడ మాట్లాడుతున్నారు, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ఎలా ప్రార్థన చేశాను? యెహోవా కెరూబుల మధ్యలో నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. దైవజనుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా ప్రార్థన చేయవలసి వచ్చిందంటే, తన జీవితంలో అప్పటి వరకు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉన్నాడు. కానీ ఈ వచనానికి వచ్చేటప్పటికి ఆయనకి బలమైన విశ్వాసము అవసరం పడింది. ఎందుకు ఆ బలమైన విశ్వాసం అవసరం పడింది అంటే, ఒక దైవజనుడు వచ్చి అన్నాడు, హిజ్కియా నీకు మరణకరమైన రోగం వచ్చింది కనుక నువ్వు మరణానికి సిద్ధంగా ఉన్నావని చెప్పగానే గోడ తట్టు తిరిగి ఏడుస్తూ ఉన్నాడు. ఏమి నడుస్తున్నాడు అంటే, అయ్యా నేను ఏం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, బాగానే ఉన్నాను కదా, భక్తి జీవితంలో నీకు నమ్మకస్తుడిగా ఉన్నాను కదా అని ప్రార్థన చేస్తూ అప్పటి వరకు విశ్వాసంతో ఉన్నాడు. కానీ అప్పుడు తనకు బలమైన విశ్వాసం అవసరపడింది. దేవుడిని ఎలా పొగుడుతూ ఉన్నాడు, ఎలా కొనియాడుతున్నాడంటే, అయ్యా నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా లేదంటే, నీ వంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా, సకల రాజ్యములను కలుగు చేసింది నీవే కదా అని 15వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. యెహోవా చెవి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకు సన్హెరీబు పంపిన ఈ మాటలు చేయండి. అంటే ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, కొన్ని సందర్భాలలో
కొన్ని సందర్భాల్లో విశ్వాసం ఉంది, మనం ఎవరు కూడా విశ్వాసం లేని వారు కాదు, విశ్వాసం ఉంది. విశ్వాసమునకు తోడు జత కలవలసింది ఏంటంటే బలమైన విశ్వాసము అవసరం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో సారము గారి గురించి, అబ్రహాం గురించి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఆనాటి ఎబ్రీ సంఘము చాలా శ్రమల కులములో ఉంది, ఇబ్బంది కులములో ఉంది, సడలని విశ్వాసములో ఉన్నారు. అల్ప విశ్వాసములో కొద్దిపాటి తొలికిసలాడుతూ ఉంది ఆధ్యాత్మిక జీవితం. ఎందుకు తొలికిసలాడుతుంది అంటే వారికి ఏది వాస్తవమో తెలియక మధ్యలో అలా నిలబడిపోయినప్పుడు వారికి ఏదో రీతిగా ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్పాలి, ఎవరిని చూపించాలి అని పౌలు గారు ధర్మశాస్త్రాన్ని చక్కగా చదివిన వ్యక్తి కనుక, పాత నిబంధన మీద సరైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కనుక అబ్రహాముని సారాన్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి అది సందర్భం కాదు, కానీ విశ్వాసమునికి, బలమైనటువంటి విశ్వాసమునికి కారణం అంటే వ్యత్యాసాలను చూపిస్తూ, ఇదిగో మీరు భయపడుతూ ఉన్నారా, ఆందోళన చెందుతూ ఉన్నారా, దేని గురించి దిగులు పడుతూ ఉన్నారు, ఈ రోమా సామ్రాజ్యం మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే మీరు విశ్వాసం ఉంచవలసింది సర్వశక్తి కలిగిన దేవుడి మీద విశ్వాసం ఉంచండి. మీరు ఒకవేళ మిమ్మల్ని మీరు శ్రమ పెట్టి, ఒకవేళ ఇబ్బంది పెట్టి, ఒకవేళ మిమ్మల్ని మరణానికి అప్పగిస్తే ఏం పర్వాలేదు, ఆ జీవితాన్ని ముగించండి. కానీ విశ్వాసం కలిగినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు అంటే, మరి అబ్రహాముకి బిడ్డలు లేనటువంటి సమయంలో దేవుడు అబ్రహాముకి బిడ్డలు ఇచ్చాడు. ఆ సందర్భాన్ని కూడా ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు అంటే, తన గర్భము మృతతుల్యమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందట. అంటే వృద్ధాస్థితిలోకి వచ్చేసారు, అంటే పిల్లలు కలగలేనటువంటి స్థితి. సటన్ ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్ దాటిన తర్వాత సర్వసాధారణంగా మరి బిడ్డలు కలగరు. కానీ ఆ ఏజ్ గురించి పర్టికులర్గా రాస్తూ, ఇదిగో వారి వృద్ధాప్యం అనేది వారి మీదకి వచ్చి పడింది, అయినా ఆ స్థితిలో కూడా దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేశారు. కాబట్టి మీరు ఎలా విశ్వాసంలోంచి బయటకు వచ్చేస్తూ ఉన్నారు, మీకు ఇప్పుడు బలమైనటువంటి విశ్వాసం అవసరము అని వారి గురించి, అబ్రహాము సారముల గురించి పరిచయం చేస్తూ ఎబ్రీ సంఘాన్ని దైవజనుడైన పౌలు గారు ప్రోత్సహిస్తూ, ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, లోకాసు సువార్త 1వ అధ్యాయము 37వ వచనంలో చదివితే దైవజనుడు వైద్యుడైనటువంటి లోకా గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. లోకాసు సువార్త 1వ అధ్యాయము 37వ వచనములో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కానేరదు. ఆనాడు అనేకులకు వాగ్దానం చేస్తున్న దేవుడు వారి జీవితాల్లో బలమైన కార్యాలు చేస్తాడు. బలమైన విశ్వాసం ఉన్న వారికి బలమైన కార్యాలు చేస్తాడు. మీరు చూడండి, మొదటి కాలంలో ఒక వ్యక్తికి పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తికి 4 స్నేహితులు ఉన్నారు. ఆ 4 స్నేహితులు కూడా ఆ మంచాన్ని తీసుకుని వచ్చి ఒక గృహంలో యేసుప్రభువు దగ్గర దించారు. మార్కు సువార్తలో మనకు కనబడతారు. ఆయన్ని యేసుప్రభువు ముందు దించినప్పుడు చాలా తిట్లు వేస్తారు 4. ఎందుకంటే ఆ పెంకులను తీస్తున్నప్పుడు ఆ గృహంలో కూర్చున్న వారి మీద పడ్డాయి. చాలా మంది అనేక రీతిలుగా తిట్టుండొచ్చు, కేకలు వేసి ఉండొచ్చు, తిరుగుబాటు చేసి ఉండొచ్చు. అయినా వారు దేనికి సడలిపోకుండా యేసుప్రభువు ముందు ఆ మంచాన్ని దించిన వెంటనే యేసుప్రభువు అలా 4 వైపు చూసి అన్నారు, ఇదిగో మీ విశ్వాసము, మీ విశ్వాసమును బట్టి ఈ వ్యక్తికి స్వస్థత కలుగు చేస్తూ ఉన్నాను. అంటే విశ్వాసములో బలమైనటువంటి విశ్వాసము, చిన్న చిన్న ఒడిదొడుకులు, చిన్న చిన్న అపోహలు, చిన్న చిన్న అల్ప విశ్వాసం మన బ్రతుకులోకి వచ్చినప్పుడు, ఒకవేళ అల్ప విశ్వాసంతో వెనక్కి తగ్గిపోతే ఇంకేం చేస్తాంలే ప్రార్థన, ఇంకెన్ని సంవత్సరాలు చేస్తాంలే ప్రార్థన, ఇంకెన్ని సంవత్సరాలు కనిపెడతాం అని ఒకవేళ మన జీవితంలో అలాంటి అనుమానాలతో ఒకవేళ ప్రార్థన చేస్తున్నట్లయితే, లేదా ఒకవేళ ఏదైనా బాధాకరమైనటువంటి విషయాల గురించో, దుఃఖకరమైనటువంటి సందర్భాల గురించో అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్న, ప్రతి క్షణము అదే తలంపులతో వింటున్న కుటుంబ పరిస్థితులు బట్టి, బిడ్డల కొరకు, సంఘము కొరకు, సహవాసం కొరకు, వ్యక్తిగత జీవితం కొరకు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్న ఒకవేళ అపవాదికుడి మీ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉండొచ్చు, ఇంకేం దేవుళ్ళే, ఇంకేం కార్యం చేస్తాడు, ఇంకెందుకు ప్రార్థన చేయడం, ఆ ప్రార్థన వినపం వదిలిపెట్టేసి వేరే ప్రార్థన వినపం చెయ్యి అని ఒకవేళ అపవాదికుడు మన చెవిలో జోరేగలాగా అనుమానాలు లేదా అల్ప విశ్వాసాన్ని కలుగు చేస్తూ, ఇంకెంతకాలం చేస్తావు అదే ప్రార్థన విన్నపో, ఇక నీ జీవితంలో కార్యం జరగదు, నిబిడల జీవితంలో ఈ మేలు జరగదు అని మన మనస్సును తొలిసివేయడానికి అపవాదికుడు ప్రేరేపిస్తుంటే, దేవుని సేవకుడిగా నేను మీతోనే మాట్లాడుతూ ఉన్నాను, దేవుని సన్నిధిలో అల్ప విశ్వాసం మన దరిదాపులో కూడా రానివ్వదు. యేసుప్రభువు అదే మాట అన్నారు. అందుకని ఒక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతారు, ఏమయ్యా
నా ద్వారా నీకు ఏమైనా కావాలని కోరుకుంటున్నావా అంటే ఆయన అంటారు, ప్రభువా అల్ప విశ్వాసం నా మధ్యలోకి రాకుండా సహాయము దయచేసి, ఒకవేళ నీ ద్వారా పొందుకోవలసినటువంటి మేలు పొందుకునే విషయంలో నేనేమైనా అవిశ్వాసంతోనో అల్ప విశ్వాసంతో నీ ముందున్నానేమో, దయచేసి అల్ప విశ్వాసం కానీ అవిశ్వాసం కానీ నా మనసులో కూడా నా తలంపులు కూడా రాకుండా సహాయం చేయ ప్రభువా అంటారు. ఒకవేళ మీరు ప్రార్థన జీవితంలో కనిపెడుతూ విశ్వాసము బలమైనటువంటి విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనపడితే అపవాదిగా ప్రేరేపిస్తున్నాడేమో. కనుక దేవుని సన్నిధిలో చెప్పండి, ప్రభువా నా బిడ్డల జీవితంలో కుటుంబ జీవితంలో నేను నమ్ముతూ ఉన్నాను, కార్యాలు చేసేటువంటి దేవుడు, వాగ్దానం చేస్తున్న దేవుడు, ప్రభువా మీరు మాటిస్తే తప్పేటువంటి దేవుడు కాదు అని లోకాసు వార్తలు మనం జ్ఞాపకం చేసుకున్న ఏది కూడా తప్పిపోదు. ఆయన ఇచ్చిన మాటలు ఏది కూడా తప్పిపోదు. కనుక మన జీవితంలో ప్రార్థనలో ఎన్నడూ కూడా అనుమానం కానీ అపోహ కానీ రానివ్వకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. అదే లోకాసు వార్త 18:27 ఇలా రాయబడి ఉంది. 18:27 దైవజనుడైన వైద్యుడైన లోక గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మనుషులు అసాధ్యము అయింది దేవునికి సాధ్యము అని చెప్పను. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే విశ్వాసానికి బలమైన విశ్వాసానికి వ్యత్యాసాన్ని తెలుసుకుంటూనే ఆయన తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఇదిగో నా గొప్పతనం ఇది అని దేవుడు ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గానే చెప్పారు, మీరు నమ్మితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారయ్యా అంటే నమ్మాలి. నమ్మడం అంటే ఎలా నమ్మగలము అని అంటే ఆయన యందు ఆ మాట ఎప్పుడైతే మనం విన్నామో దేవుడు చెప్పాడు, చెప్పిన మాటను మనం వినినప్పుడు ఆటోమేటిక్గా విశ్వాసం అనేది వస్తుంది. విశ్వాసమునకు తోడు మనము జతపరచుకోవలసినది బలమైనటువంటి విశ్వాసం. బలమైనటువంటి విశ్వాసం. చాలా సందర్భాలు అంటారు, ప్రభువా నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నువ్వు కార్యం చేస్తావు కదా అని అంటాం. ఆ రోజు ప్రార్థన చేస్తాం, ఆ నెల ప్రార్థన చేస్తాం, 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం తర్వాత ఆటోమేటిక్గా ఏమంటే విశ్వాసవీరుడిగా పిలువబడే అబ్రహాం జీవితంలోనే అనుమానం వచ్చేసింది. విశ్వాసవీరుడిగా పిలువబడేటువంటి ఆ విశ్వాసులకి తండ్రిగా పిలువబడే అబ్రహామే అనుమానంతో కొద్దిగా తప్పుటడుగేస్తాడు. అలాంటి అబ్రహామే తప్పుటడుగేస్తే ఏ విధమైనటువంటి అవగాహన లేనటువంటి భక్తి జీవితాలు, కాస్త కోస్త లోకములు జీవిస్తూ ఉన్నాం, లోకానుసారమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తూ ఉన్నాం, మనం విశ్వాసంలో పడిపోతున్నామంటే దాన్ని ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు. ఎందుకని దేవుడు వచ్చి అంటాడు, ఇదిగో అబ్రహాం ఎంత గట్టిగా వార్నింగ్ ఇచ్చాడంటే 17వ అధ్యాయం అంటారు, ఆదికాండము 17వ అధ్యాయంలో అంటాడు, మొట్టమొదటి రోజుల్లో నేను సర్వశక్తి కలిగిన దేవుడని నీకు తెలియదా? నేను సర్వశక్తి కలిగిన దేవుడిని కనుక నీవు నిందారహితుడైన సన్నిధిలో నడువు, నువ్వు నడిస్తే కదా నీ పట్ల నీ కార్యాలు చేస్తాను. నేను సర్వశక్తి కలిగిన దేవుడు అంటే తను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు సర్వశక్తి కలిగిన దేవుడు అంటే సర్వము నా చేతుల్లో స్వాధీనమైనాయి కదా, దేని భయపడుతూ ఉన్నావు, దేనికి అనుమానిస్తూ ఉన్నావు, నా ఎందుకు విశ్వాసం ఉంచు. విశ్వాసంతోనే బయటకు వచ్చాడు, నమ్మకంతోనే బయటకు వచ్చాడు. కానీ దేవుడి సన్నిధిలో సడన్ విశ్వాసం అబ్రహాంలో కనబడుతూ ఉంది. అందుకనే దేవుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆయన మరి మనుషులకి అసాధ్యం కావచ్చు. మనుషులు చాలా సందర్భాల్లో వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, చాలా సందర్భాల్లో చేతులు వేస్తారు. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే కొద్ది కష్టం అండి, చెప్పలేము మరి ఏ స్టేజ్లో ఉన్నాడో. మరి వైద్యులుగా మా ప్రయత్నాలు మేము చేస్తాం, కానీ మరి ఏమో తర్వాత దేవుని చిత్తం అంటారు. దేవుని చిత్తము అని చేతులు ఎత్తేసిన తర్వాత మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే మనుషులకు అసాధ్యమైనటువంటి విషయాలు దేవునికి సాధ్యమవుతాయి. ఈ లోకంలో విశ్వాసం వేరు, బలమైనటువంటి విశ్వాసము వేరు. గొప్ప కార్యాలు చూసిన వారందరూ గతించిన వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. సూర్యచంద్రులను నిలిపివ్వడం అంటే అంత ఆసమాస విషయం కాదు, ఎవరి వల్ల కూడా కాదు. కేవలం ఒక సాధారణమైనటువంటి దైవజనులు వెళ్ళి ప్రార్థన చేస్తారు. సాధారణమైన దైవజనుడు, 2 గురు శిష్యులు ఉన్నారు. ఒక ఆయనేమో మోషే గారి బావగారు ఉన్నారు, ఆ తర్వాత సహోదరుడు, వీళ్ళు అక్కడ అందరూ నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంతే, కేవలం ప్రార్థనే. అది ఏ ప్రార్థనతో చేస్తారనంటే సాధారణమైన విశ్వాసంతో జరిగిన కార్యం అయితే కాదు. ఈనాటికి ప్రపంచంలో ఒకరోజు లాసే కనబడుతూ ఉంటుంది. దాన్ని ఏ సంవత్సరం అంటాం మనం? లీప్ సంవత్సరం అంటాం. అంటే అది ప్రపంచానికి ఒక చక్కటి చరిత్రను అందించగలిగింది. కేవలం విశ్వాసంతో జరిగే కార్యాలు జరుగుతాయి, కానీ బలమైనటువంటి విశ్వాసం ద్వారా ఉన్నతమైన కార్యాలు చరిత్రలో, కుటుంబాలలో, సంఘములు అద్భుతకరమైన సాక్ష్యాలు నిలబడతాయి. ఇలాంటి సాక్ష్యాలు కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. అందరి జీవితాల్లో కార్యాలు చేస్తాడు దేవుడు, చేయను అని కాదు.
అందరి జీవితాల్లో కార్యాలు చేస్తారు, కానీ కొన్ని జీవితాల్లో మాత్రమే అవి చరిత్రలోకి లిఖించబడతాయి. అది బలమైనటువంటి విశ్వాసం ద్వారా మాత్రమే జరిగే కార్యాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. చూడండి, చివరిగా మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక వచనాన్ని యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనంలో చదువుకుంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనములో, అమ్మా నీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవరు సృజించిరి, వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచువాడే కదా, తన అధిక శక్తి చేత తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతనే ఆయన ఒక్కటైనను విడిచిపెట్టడు. చదవండి. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగైనది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగూ చెప్పుచున్నావు, నీకు తెలియదా, నీకు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమసెల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. బలమిచ్చేటువంటి వారు ఎవరు అని అంటే, మనకు విశ్వాసం ఉంది, కానీ బలమైన విశ్వాసాన్ని ధరింపజేసేటువంటి దేవుడు ఆయన. అబ్రహాము ధరింపజేశాడు. అబ్రహాము విశ్వాసవీరుడే, కానీ బలమైన విశ్వాసం అయితే లేదు. కొద్దిగా డౌట్ పడగానే కొద్ది గ్యాప్ వచ్చింది. లేదంటే నేను అనుకుంటాను 73వ సంవత్సరంలో పిలిచినటువంటి దేవుడు ఇమీడియట్గా అబ్రహాం జీవితంలో కార్యం చేస్తేనేమో. ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత మరలా తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకు సందేహిస్తూ ఉన్నావు? ఐగుప్తుకి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముకి అక్కడ కరువు అనే వార్నింగ్ ఇచ్చి తీసుకొస్తే మరలా ఆయన కూడా ఇస్తాడు. చక్కగా అక్కడికి బయలుదేరాడు ఆగరమ్మ గారితో. అంటే మళ్ళీ అక్కడ ఒక తప్పుడడుగు, 2 తప్పుడడుగులు వేసిన తర్వాత మరలా ఎట్లా వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, ఎందుకు నువ్వు అలాంటి పనులు చేస్తూ ఉన్నావు, ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు, అసలు నా మీద నీకు సందేహం ఎందుకు వస్తుంది అని దేవుడు అబ్రహాముకి ఇండైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ, నువ్వు నా కోసం ఎదురు చూడు, నీకు ఒక చక్కటి కుమారుడు ఇస్తాను. నెక్స్ట్ ఈ టయానికి సారమ్మ కవుడు ఒక చక్కటి కుమారుడు ఉంటాడు, అతని పేరు ఇస్సాకు. అంటే బిడ్డ పుట్టమునిపే పేర్లు, తనకు ఉండేటువంటి అర్థాలు అన్ని కూడా దేవుడు ఇచ్చేస్తూ ఉన్నాడు. తన జనాంగం గురించి అంటే బలమైన విశ్వాసమును ఎవరు ధరింప చేయగలరంటే మనుషులు ధరింప చేయలేరు, దేవుడే ధరింప చేస్తూ ఉన్నాడు. అబ్రహామా, నీ విశ్వాసం గొప్పదే, అయితే ఆ విశ్వాసము సరిపోదు, నీకు బలమైనటువంటి విశ్వాసము అవసరము అని దేవుడే సహాయకుడిగా ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. అదే మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీకు తెలియదా, నీకు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమసెల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి భారమించేవాడు ఆయనే. అలసిపోయి ఉన్నారేమో, ఒకవేళ నీరసిల్లిపోయి ఉన్నారేమో, అనుమానంతో అపోహలతో ఇంతకాలం ప్రార్థన చేస్తాం కదా, ఇంకేం ప్రార్థన చేస్తాం, ఇంతకాలం కనిపెట్టాం కదా. ఎంతో మంది ప్రార్థన చేస్తారు, ఎంతో మంది దైవజనులు ప్రార్థన చేస్తారు, ఉద్యోగాల కొరకు, కుటుంబాల కొరకు, ఆశీర్వాదాల కొరకు, బిడ్డల కొరకు, రకరకాల పరిస్థితుల కొరకు ఎంతో మంది దైవజనులు ప్రార్థన చేస్తారు, ఎంతో మంది విశ్వాసులు ప్రార్థన చేస్తారు. నేను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఆహారాత్రులు కడుపు చంపుకొని, నిద్ర చంపుకొని దేవుని సన్నిధిలో ఎంతో ప్రయాసపడ్డానయ్యా, ఇంకా నా విశ్వాసం ద్వారా కార్యాలు జరగవేమో అని అనుమానంతో ఉంటే దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. బలమైనటువంటి విశ్వాసం ఈరోజు మనకు అవసరము. అది కేవలం ధరింపు చేసేవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. మన విశ్వాసం సరిపోకపోవచ్చు, మన ప్రార్థన జీవితంలో మనం నిలబడడం అనేది మన శక్తికి మించినటువంటి స్థాయి అవ్వచ్చు. మేబీ అపవాదికుడు నీతో చాలా గట్టిగా పోట్లాడుతున్నాడేమో. యేసు ప్రభు అంతా యథార్థపరుడు కాదు కనుక, ఆయన అంత నీతిమంతులు కాదు కనుక, ఆయన లాంటి నిలకడైనటువంటి భక్తి మనలో లేదు కనుక, ఒకవేళ చిన్న చిన్న తప్పటడుగులతో పడిపోతూ అల్ప విశ్వాసమైనటువంటి అనుమానమైనటువంటి చిన్న చిన్న పదాలు మన బ్రతుకులోకి వస్తుండడం ద్వారా ఇంకా కార్యాలు ఆలస్యం అవుతున్నాయేమో. అందుకని ఆది తల్లిదండ్రులైన సారమని అబ్రహాముని పరిచయం చేస్తూ వారు ఎంత బలము పొందుకొని దేవుని సన్నిధిలో నిలబడ్డారు. కేవలము దేవుడిచ్చిన బలాన్ని పొందుకొని నిలబడ్డారు కనుకనే దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. అట్టి కృప మనందరికీ కూడా దేవుడు దయచేసి దేవుడి కృపలో ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. వచ్చిన వాళ్ళందరూ కళ్ళు చూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభావితం తండ్రి,
నా ప్రభా మా జీవితంలో విశ్వాసము నమ్మకము నా ప్రభా మీ సన్నిధిలో ఎంతగానో మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అవును ప్రభా, విశ్వాసం అనేది అయ్యా మీ ద్వారా పొందుకోవలసినటువంటి కానీ ప్రభా విశ్వాసం లేకుండా మేము మీకు ఇష్టలుగా ఉండలేము నాయన. దేవానికి ప్రభా గొప్ప దేవునికి స్తోత్రాలు. బలహీనత పడినటువంటి అయినా అవిశ్వాసం పడినటువంటి విశ్వాసంలో ఆయన కొద్దిపాటి అనుమానము కలిగినటువంటి అబ్రహాముతో మీరు మాట్లాడి ధైర్యపరిచి బలమైనటువంటి విశ్వాసంలో నీ కుమారుని మీరు లేవనెత్తిన విధానం బట్టి మీకు వందనాలు. అవును ప్రభు, మా జీవితాలలో కూడా ఎన్నో రకాల అనుమానాలు, ఎన్నో రకాల అపోహలతో మేము ఉంటున్నాం. దేవా దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృప చూపించండి, సహాయములు దయచేయండి ప్రభా. మీకు వందనాలు అయ్యా. ఇక ప్రభావం విశ్వాసాల మీద ప్రభావితండి. మా జీవితాలలో బలమైనటువంటి విశ్వాసములు మా జీవితంలో ధైర్యపరిచేయండి. ఉన్నతమైన కార్యాలు ప్రభావ మీ ద్వారా పొందుకున్నటువంటి సహాయం దయచేసి ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. చంటి బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి ప్రభావ. దేవాలయ తల్లి ప్రత్యేకించి ప్రభావ మీ కుమారుడు